ఒకటేలా అందరికీ ఉండాలి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రవేశపెట్టారు. బట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఏదైనా ఒక డైవర్స్ తీసుకోండి, ఒక ఇన్హెరిటెన్స్ తీసుకోండి, ఒక మెయింటెనెన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే వ్యూవర్స్ కి? చట్టం అంటే అందరికీ సరి సమానంగా ఉండాలి. ఒక్కొక్క చట్టానికి ఒక రకంగా ఉండకూడదు. అందరూ ఒప్పుకున్నారా సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని? ఆహ్వానిస్తున్నారా? సో ఏ మతం వాళ్ళు ఎక్కువగా అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని? మందైతే మెజారిటీ హిందూస్ ఎక్కువ ఉంది. చేస్తే ఏమైనా ముస్లిమ్స్ లా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు టాపిక్ అందరూ మాట్లాడుకునేది మతాలకు తగ్గట్టుగా పెళ్లి వ్యవస్థ అనేది కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే మన వ్యవస్థలో కొన్ని లాస్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ మోడీ గారు ఏంటంటే ఒకటేలా అందరికీ ఉండాలి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రవేశపెట్టారు. బట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అక్కడికి కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో? ఇది చాలా బాగుంటుందండి. ఆల్రెడీ కొంతమంది జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి వీటి మీద. 2023 జూన్ లో మన యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి మన మోడీ గారే తెర మీద తీసుకురావడం జరిగింది. చాలా మందికి తెలియదు అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా మంది తెలియదు. కాకపోతే ఇంత ముందర భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కొన్ని యాక్ట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి, పార్సీస్ యాక్ట్ అని చెప్పి, క్రిస్టియన్ యాక్ట్ అని చెప్పి, తర్వాత వేరే కొన్ని చట్టాల ప్రకారంగా అప్పుడు యాక్ట్లని ఆ రోజులో రాయడం జరిగిన యాక్ట్లని. ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే మన కొత్త ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పేది, మోడీ గారు చెప్పేది అంటే అన్ని కూడా సమానంగా ఈక్వల్ గా ఉండాలి. ఆర్టికల్ 44 ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 44 ఏం చెప్తానంటే అందరి పర్సన్ లా. ఇప్పుడు ఏదైనా ఒక డైవర్స్ తీసుకోండి, ఒక ఇన్హెరిటెన్స్ తీసుకోండి, ఒక మెయింటెనెన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా ప్రాపర్టీస్ తీసుకోండి, అన్ని కూడా అందరికి కూడా చట్ట ప్రకారంగా సమానంగా ఉండేట్టుగా బిల్లు తయారు చేద్దామని చెప్పి ఆయన ఏ రిలీజన్ కూడా నష్టపడకూడదు, అందరికీ సరి సమానంగా ఉండాలన్నట్టుగా ఆయన ఒకటి తీసుకోవడం జరిగింది. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఒకటే ఒక మొదటి రాష్ట్రం, ఫస్ట్ స్టేట్ జార్ఖండ్ స్టేట్. ఆ జార్ఖండ్ స్టేట్ వాళ్ళే యూనిఫామ్ సివిల్ కోడ్ ఫస్ట్ ఇప్పుడు తీసుకొచ్చారు. వాళ్ళు 8 ఫిబ్రవరి 2024 లో అసెంబ్లీలో కూడా అది బిల్ పాస్ అయింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే వ్యూవర్స్ కి? యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు జార్ఖండ్ లో మొన్ననే స్టార్ట్ అని. ఇప్పుడు పర్సనల్ లా ఏ లా తీసుకున్నా ఒకటే, అందరికి ఆల్ లాస్ ఆర్ ఈక్వల్, ఆల్ లాస్ అన్ని చట్టాలు సరి సమానంగా ఉండాలని చెప్పి మోడీ గారు చెప్పిన కాన్సెప్ట్ కి ఒక రాష్ట్రం అయితే ముందుకు వచ్చింది. మిగతా రాష్ట్రాలు కూడా వస్తే ఏదైనా కూడా చట్టం అంటే అందరికీ సరి సమానంగా ఉండాలి. ఒక్కొక్క చట్టానికి ఒక రకంగా ఉండకూడదు. ఒకరికి హిందూయిజం ఒకటి, బుద్ధిజం ఒకటి, సిక్ కి జైనిజం ఒక్కొక్క అలా ఉండకూడదు. రిలీజన్ అంటే, మతం అంటే అందరికి సరి సమానం, చట్టం అంటే అందరికి సమానమే. పోర్టుగల్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరికి చట్టం అంటే అందరికి సరి సమానం, ఒక రకంగా ఉండకూడదు. మతాలు అన్నప్పుడు అందరి మతాలని సరి సమానంగా చూడాలి. ఇప్పుడు డైవర్స్ అంటే మొన్నటిదాకా డైవర్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఒక రకం, క్రిస్టియానిటీ మ్యారేజ్ యాక్ట్ అదొక చట్టం 1925. ఒక్కొక్క యాక్ట్ లో ఒక రకంగా చెప్తున్నారు. అట్లా కాకుండా అందరికి కామన్ లా లాగా ఉండాలంటాడు ఆయన. అందరికి ఏ లా అయినా తీసుకోండి, మీరు అందరి ఈక్వల్ సరి సమానంగా చేయండి. చట్టం అనేది అందరికి ఈక్వల్ గా ఉండాలని ఈ సివిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు. ఇంకా దీని మీద ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఇంకా ఒక రాష్ట్రం వచ్చింది, ఇంకా ఫస్ట్ గా వచ్చింది జార్ఖండ్ గవర్నమెంట్ ప్రభుత్వం. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ మొన్ననే పెట్టింది, జస్ట్ ఫిబ్రవరిలో పెట్టింది. ఇంకా ముందర ఈ లాస్ మీద ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో అందరికి కూడా ఈక్వల్ గా ఉండాలని చెప్పి మోడీ గారు పిలుపైతే ఇచ్చారు. ఒప్పుకున్నారా సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని? ఆహ్వానిస్తున్నారా? ఇంకా బిల్ పాస్ అవ్వాలి. అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మరి రాహుల్ గాంధీ గారు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆయన ఒకరు ఎస్ అంటున్నారు, ఒకరు నో అంటారు, ఒకరు ఎస్ అంటారు. అట్లా ఉండకూడదు. లా అనేది ఈక్వల్ గా ఉండాలి, అందరికి సరి సమానంగా ఉంటేనే అప్పుడు బిల్ పాస్ అవుతుంది. సో ఏ మతం వాళ్ళు ఎక్కువగా అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని? మందైతే మెజారిటీ హిందూస్ ఎక్కువ ఉంది. చేస్తే ఏమైనా ముస్లిమ్స్ లా వాళ్ళు ఏమైనా చేస్తే చెయ్యాలి. ఇంకా అయితే వాళ్ళు కూడా ఎవరేం మాట్లాడలేదు. అట్లా అంటే వాళ్ళలోనే కొంతమంది జడ్జిలు, అడ్వకేట్స్ కూడా వాళ్ళు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ పెడితే బాగుంటుందని వాళ్ళు కూడా చాలా మంది ఈ మధ్య కొన్ని జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. జడ్జిమెంట్స్ లో చాలా మంది కూడా కొంతమంది అడ్వకేట్స్ పెడితే బాగుంటుందని అన్నారు. కానీ నెగటివ్ అయితే ఇప్పటిదాకా ఇంకా ఎక్కడ రాలే.
ఓకే. ముందు కూడా పాజిటివ్ గా వస్తుందని నా ఉద్దేశం. అయితే పెడితే మటుకు అందరికి ఆల్ సిటిజన్స్, ఒక్కరికి తక్కువ ఒకరికి ఎక్కువ లేకుండా సిటిజన్స్ అందరికి ఇండియాలో ఉన్న ఆల్ సిటిజన్స్ ఈక్వల్ గా సరి సమానంగా న్యాయబద్ధంగా ఉండాలని నా ఉద్దేశం. చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. సో చూద్దాం సార్, నిజంగా యూనిఫామ్ సివిల్ కోడ్ మీరు అంటే బిల్ పాస్ అయ్యి అందరికి సమానంగా ఉంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువగా వల్ల లబ్ధి పొందుతారు. అది వాళ్ళకు కూడా ముస్లిం లాలో కూడా ముస్లిం వాళ్ళు కూడా ఏదో కొంచెం వాళ్ళు డ్రెస్ కోడ్ కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పెడితే వాళ్ళ జనరల్ గా వాళ్ళ డ్రెస్ వేరే ఉంటది కదా, బ్లాక్ డ్రెస్ అది వేసుకుంటారు కదా, బుర్కా వేసుకుంటారు. అది కూడా అది వద్దు, మామూలుగానే సివిల్ డ్రెస్ వేసుకొని మీరు కూడా కాలేజెస్ కి రండి అంటే కొంచెం ముస్లిమ్స్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి, ఎందుకంటే వాళ్ళ మతంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది, కొంచెం ఈ మామూలు సివిల్ డ్రెస్ అంటే వాళ్ళకి అది వాళ్ళ ఆచారానికి ఇబ్బంది, అలా కొన్ని ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ముస్లింల వాళ్ళు కూడా ముస్లిం వాళ్ళు కూడా ఓకే, మాకు కూడా ఎటువంటి అభ్యర్థి. అందుకని చెప్తున్నా, ఇది ఏదైనా సరే లా అనేది ఈక్వల్ కాబట్టి ఆల్ కమ్యూనిటీస్, ఆల్ రిలీజియన్స్, ఆల్ మతాలందరూ కూడా అందరూ ఓకే అంటేనే బిల్ పాస్ అవుతుంది. మళ్ళీ దీంట్లో మళ్ళీ డివిజన్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అందరికి సరి సమానంగా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. చూద్దాం సార్, మరి బిల్ పాస్ అవుతుందో లేదో చూద్దాం.